Today we discuss about the intermediate second year commerce. So commerce basically divided into two types, part A, part B. So part A means commerce, part B means accountancy. So accountancy totally 5 chapters are there. The first chapter A means depreciation. What is the mean? Depreciation accounting. So depreciation accounting we get the 5 marks problem and short problem 2 marks. So totally 7 marks we are getting. So right. So depreciation ante tarugudala antam danni. So depreciation means definition: depreciation is permanent, continuous and gradual shaking in the book value of a fixed assets. Basically depreciation అనేది ఓన్లీ అసెట్స్ మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డిప్రిషియేషన్ ని క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ దేర్ ఆర్ 2 types. సో ఫస్ట్ tangible assets and intangible assets. So we are calculated depreciation only fixed assets. Okay, so or depreciation is the gradually and permanent decrease in the value of assets from any cases. అంటే ఏమంటున్నాను ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఏంటంటే ఒక అసెట్ మీద ఎవ్రీ ఇయర్ మనము ఆ అసెట్ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసెట్ డిక్రీజ్ అవుతుందండి. ఆ డిక్రీజ్ అయిన ఆ అమౌంట్ని ఏమంటామంటే మనము డిప్రిషియేషన్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చూడండి ఒకసారి చూడండి. డిప్రిషియేషన్ ఈజ్ ద గ్రాడ్యువల్లీ అంటే క్రమంగా, పర్మనెంట్ అంటే ఖచ్చితంగా, డిక్రీజ్డ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్ ఫ్రమ్ ఎనీ కేసెస్. ఏ సందర్భంలోనైనా ఆస్తిని కొన్న తర్వాత దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ కూడా తగ్గుతూ పోతుంది. అలా తగ్గే దాన్ని ఏమంటాము డిప్రిషియేషన్ అంటాం. బేసికల్లీ ద డిప్రిషియేషన్ క్యాలిక్యులేటెడ్ దేర్ ఆర్ 2 types of depreciation methods. Okay, so first method, fixed installment method. Which method? Fixed installment method. Second one is diminishing balance method. Okay, so any fixed assets calculate the depreciation. There are 2 types. Okay, so first method, fixed installment method, very important, and second one, diminishing balance method. Okay, so we discuss about the fixed installment method. What is the meaning of the fixed installment method? So fixed installment method means, fixed installment method is also called as a equal installment method or original cost method or straight line method. So ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ని మనము 3 రకాలుగా చెప్పుకోవడానికి అవకాశం ఉందండి. ఏంటివంటే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, స్థిర వాయిదాల పద్ధతి అంటాం దీన్ని. స్థిర వాయిదాల పద్ధతి లేదా సరళ రేఖా పద్ధతి లేదా ఒరిజినల్ కాస్ట్ మెథడ్. అంటే యాక్చువల్గా మనం మిషనరీ ఎంత కాస్ట్కి పర్చేజ్ చేసినామో దాని మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అసలు ధర పద్ధతి, తెలుగులో ఏమంటామంటే దీన్ని అసలు ధర పద్ధతి. లేదా స్ట్రైట్ లైన్ మెథడ్, స్థిర వాయిదాల సరళ రేఖా పద్ధతి లేదా స్థిర వాయిదాల పద్ధతి అని కూడా పిలుచుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ద ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆల్సో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ స్ట్రైట్ లైన్ మెథడ్, బోత్ ఆర్ ఈక్వల్. సో అండర్ దిస్ మెథడ్ డిప్రిషియేషన్ ఈజ్ చార్జ్డ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అండ్ ఎవ్రీ ఇయర్. రైట్, ఈ మెథడ్లో మనం డిప్రిషియేషన్ని ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము స్థిరంగా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామండి? ఒరిజినల్ కాస్ట్. అంటే మిషనరీని మనం ఎంత అమౌంట్కి మనం పర్చేజ్ చేసినామో, ఓకేనా, ఆ అమౌంట్ మీదనే మనం ఏం చేస్తామంటే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. చూడండి, అదే చెప్తున్నామండి. The depreciation method, depreciation is charged on the original cost of the asset.
ఎవ్రీ ఇయర్. ఓకేనా, ప్రతి సంవత్సరం కూడా ఆ కొన్న ఖరీదు మీద మాత్రమే డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇన్ దిస్ మెథడ్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ యూనిఫామ్డ్. అంటే ఈ మెథడ్లో అంట డిప్రిషియేషన్ అనేది ఎలా ఉంటుందంట, ఫిక్స్డ్ మెథడ్. అంటే ఇక్కడ మనకు చూడండి, ఫిక్స్డ్ డిప్రిషియేషన్లో ఎలాంటి చేంజ్ ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు, ఓన్లీ సేమ్. ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుందో డిప్రిషియేషన్, సెకండ్ ఇయర్లో కూడా అంతే వస్తుంది, థర్డ్ ఇయర్లో కూడా అంతే వస్తుంది. యూనిఫామ్ అంటే కన్ఫర్మ్గా మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకేనా, సో మీకు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ప్రాబ్లం ఇస్తే మనము ఆ ప్రాబ్లంలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఒక 5 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మనము రిసీవ్ చేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రాబ్లం యూ కెన్, ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ పర్చేసింగ్ డేట్. అంటే మిషనరీని మనం ఏ డేట్లో పర్చేజ్ చేస్తామో ఆ పర్చేసింగ్ డేట్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కాస్ట్, దీన్ని ఏమంటామంటే ధర అంటాం. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకు మిషనరీని ఏ డేట్లో పర్చేజ్ చేసినాము, పర్చేసింగ్ ఆఫ్ డేట్, రైట్. సెకండ్ ఏంటి, కాస్ట్, అంటే దాని ధర, ఎంతకు పర్చేజ్ చేసినావు, హౌ మచ్ కాస్ట్. థర్డ్ వన్ వచ్చేసి పర్సంటేజ్, పర్సంటేజ్ మీన్స్ 10% ఆర్ 5% అండ్ 15%. సో మనకు ప్రాబ్లంలోనే ఇస్తాడు వాడు పర్సంటేజ్, ఎంత పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయాలని క్లియర్గా వాడే చెప్తాడు. సో పర్సంటేజ్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి విచ్ మెథడ్, దో మనకు టోటల్లీ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ దట్ దేర్ ఆర్ టూ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, సెకండ్ వన్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. ప్రాబ్లంలో ఇచ్చినప్పుడు మనము ఏ మెథడ్లో ప్రాబ్లమ్ని చేయాలి అనేది కూడా వాడు ప్రాబ్లంలో ఇస్తాడు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏ మెథడ్ కూడా చూసుకోండి, విచ్ మెథడ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ హౌ మెనీ ఇయర్స్, క్యాలిక్యులేట్ ద డిప్రిషియేషన్, రైట్. ఈ 5 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ ఏంటి, పర్చేసింగ్ డేట్, మిషనరీ పర్చేసింగ్ డేట్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కాస్ట్, మిషనరీ కాస్ట్, రైట్. థర్డ్ పాయింట్ పర్సంటేజ్. ఫోర్త్ పాయింట్ విచ్ మెథడ్, ఏ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ ఆర్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, హౌ మెనీ ఇయర్స్ క్యాలిక్యులేటెడ్ ద డిప్రిషియేషన్. ఓకే, క్లియర్. ఇప్పుడు మనము ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి, పర్సంటేజ్ అనేది ప్రాబ్లంలో ఇవ్వకపోతే, ఇక్కడ మనకు 2 టైప్స్ ఉన్నాయండి. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం యూ కెన్ గివ్ percentage, you can give the percentage, no problem. So any cases percentage not given, so there are another method. So దాన్ని ఏమంటామంటే యాన్యువల్ డిప్రిషియేషన్. సో యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం, చేయాలి. ఓకేనా, సో మనకు యాన్యువల్ డిప్రిషియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు దీనికి ఒక ఫార్ములా ఉందండి, రైట్. చూడండి, ఫార్ములా ఏంటంటే ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్, మనకు షార్ట్ బిట్లో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనుకున్నా, ఈ యాన్యువల్ డిప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చూడండి, సో యాన్యువల్ డిప్రిషియేషన్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ minus scrap value, clear, by estimated life of asset, right. చూడండి ఒకసారి మళ్ళీ చూడండి, యాన్యువల్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్
లైఫ్ ఆఫ్ అసెట్, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. ఒకసారి చూడండి, వార్షిక తరుగుదల అంటాం మనం. ఏమంటామండి? యాన్యువల్ డిప్రిసియేషన్ ఏమంటామంటే వార్షిక తరుగుదల అంటాం. కాస్ట్ ఆఫ్ అసెట్ అంటే యంత్రం కొన్న ధర. కాస్ట్ ఆఫ్ అసెట్ మీన్స్ దాని యంత్రం యొక్క పర్చేజ్ చేసిన వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ అంటే దీన్ని ఏమంటామంటే తుక్కు విలువ అంటాం తెలుగులో. దాన్ని అవశేష విలువ అని కూడా అనొచ్చు, స్క్రాప్ వాల్యూ. సో బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ అంటే ఆ యంత్రం యొక్క జీవిత కాలం అంటాం, లైఫ్ టైం. ఒక మిషనరీ యొక్క లైఫ్ టైంని ఏమంటామంటే లైఫ్ ఆఫ్ అసెట్ అంట, ఎస్టిమేటెడ్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ అసెట్. రైట్. మనకు పర్సంటేజ్ ఇస్తే ప్రాబ్లంలో యాన్యువల్ డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరము లేదు. బట్ ఇన్ కేస్ పర్సంటేజ్ ఇవ్వకపోతే మనము సెకండ్ మెథడ్ని ఫాలో కావాలి. సెకండ్ మెథడ్ ఏంటంటే మనకి ఇక్కడ యాన్యువల్ డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఏముండాలండి? యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా ఏంటండి? యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. రైట్. మనకు కాస్ట్ ఆఫ్ అసెట్ కావాలి, మనకు స్క్రాప్ వాల్యూ కావాలి, ఎస్టిమేటెడ్ లైఫ్ టైం కావాలి. అసెట్ యొక్క ఎస్టిమేషన్ ఆఫ్ లైఫ్ టైం అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లంలో ఇస్తాడు అవన్నీ. సో చిన్న ఒక ప్రాబ్లం తీసుకున్నాం చూడండి. సో కాస్ట్ ఆఫ్ అసెట్, సో పాయింట్ నెంబర్ 1 ఒక ప్రాబ్లం తీసుకున్నాం. కాస్ట్ ఆఫ్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ 60,000 రూపీస్. ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి? స్క్రాప్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ వచ్చేసి ఓన్లీ 10,000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ లైఫ్ టైం ఒక 10 years. ఇట్లా వస్తుందండి ప్రాబ్లంలో. ఇట్లా ఇచ్చేస్తే మనం ఏం చేయాలంటే మనము 2 మార్క్స్కి మనము ఈ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్, స్క్రాప్ వాల్యూ 10,000 రూపీస్, లైఫ్ టైం ఎంత అండి? 10 years. సో ఇట్లా ఇచ్చేసి మనం ఏమంటే క్యాల్కులేట్ ద యాన్యువల్ డిప్రిసియేషన్, క్యాల్కులేషన్ ఆఫ్ ద యాన్యువల్ డిప్రిసియేషన్. సో ఫార్ములాలు అప్లై చేద్దాం. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ కాస్ట్ ఆఫ్ అసెట్. కాస్ట్ ఆఫ్ అసెట్ హౌ మచ్? 60,000 రూపీస్. ఓకే. కాస్ట్ ఆఫ్ అసెట్ 60,000 రూపీస్. ఫార్ములాలో కాస్ట్ ఆఫ్ అసెట్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? మైనస్కి మైనస్. స్క్రాప్ వాల్యూ హౌ మచ్? 10,000 రూపీస్. సో 10,000 రూపీస్ స్క్రాప్ వాల్యూ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్. సో ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ అసెట్ హౌ మెనీ ఇయర్స్? 10 years. Okay. Second step, 60,000 minus 10,000 how much? 50,000 by 10,000, 10%, 10 years. E 0 cancel. So is equal 5,000 rupees. This is the annual depreciation. Clear? So this is the formula. Annual depreciation is equal to cost of asset minus scrap value by estimated life of asset. Okay, very important. Total so 2 marks question, annual depreciation is equal to 5,000. So fixed installment method lo manaku annual depreciation every year kuda 5,000 rupees ni deduct cheskunటూ పోవాలి. ఓకే. ఒక ఫార్ములా తీసుకుందాం, ఒక ప్రాబ్లం తీసుకొని చేద్దాం. చూడండి, వాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనము కేర్ఫుల్గా చదవాలి. ప్రాబ్లంని చదివిన తర్వాత మనకు కావాల్సిన 5 పాయింట్స్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. సో ఆ 5 పాయింట్స్ ఆ ప్రాబ్లంలో ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. 5 పాయింట్స్లలో ఫస్ట్ పాయింట్ డేట్, పర్చేసింగ్ డేట్, మిషనరీ పర్చేసింగ్ డేట్. సెకండ్ పాయింట్ కాస్ట్. Third point percentage. Fourth point which method? Fixed installment method or diminishing balance method.
Last point.